యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయ అంశాల జోలికి వెళ్లి చాలా కాలం అవుతోంది. 2009 ఎన్నికల నేపథ్యంలో తారక్ తెలుగుదేశం పార్టీ కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అప్పట్లో తారక్ పొలిటికల్ స్పీచ్లు ఒక రేంజ్లో వైరల్ అయ్యాయి. తారక్ రాజకీయ ప్రసంగాలకు అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఆ తర్వాత నెమ్మదిగా ఎన్టీఆర్ రాజకీయ కార్యక్రమాలకు దూరమవుతూ వచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తిగా తన సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ కూడా గతంలో చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. కొంతకాలం తర్వాత ఆయన కూడా పార్టీకి దూరంగా వచ్చి పొలిటికల్గా సైలెంట్ అయ్యారు. అయితే ఎన్టీఆర్, హరికృష్ణ ఇద్దరినీ చంద్రబాబు దూరం పెట్టారనే ప్రచారం తరచుగా జరుగుతూనే ఉంది. ముఖ్యంగా తారక్ని అటు తెలుగుదేశం పార్టీ, ఇటు నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టారు అని అభిమానులు అంటూనే ఉంటారు. తారక్ టీడీపీ కోసం కష్టపడినప్పటికీ చంద్రబాబు కావాలనే సైడ్ చేశారు అనే ప్రచారం ఉంది. చిత్ర పరిశ్రమ నుంచి పోసాని లాంటి వాళ్లు ఇలాంటి ఆరోపణలు చేయటం చూస్తున్నాం. అయితే హరికృష్ణని జూనియర్ ఎన్టీఆర్ కరివేపాకులా వాడుకొని పడేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ బహిరంగంగా విమర్శలు చేసిన అగ్రనటుడు ఒకరున్నారు. ఆయన ఎవరో కాదు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు. ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నన్ను చంద్రబాబు కరివేపాకులా వాడుకొని వదిలేశాడు. నాలాగా చాలా మందిని కరివేపాకులా వాడుకున్నారు. అంతెందుకు, సొంత కుటుంబ సభ్యులు హరికృష్ణ గారిని కూడా కొంతకాలం వాడుకొని వదిలేశారు. హరికృష్ణ కొడుకు అందరూ అతడిని జూనియర్ ఎన్టీఆర్ అని అంటూ ఉంటారు. నాకు బిడ్డలాంటివాడు కాబట్టి వాడిని తారక అని పిలుస్తా. తారకని కూడా చంద్రబాబు వాడుకొని వదిలేశాడు అంటూ మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనకు చిరకాల మిత్రుడు అని, అతడి మాటలకు తాను కూడా మోసపోయానని మోహన్ బాబు అన్నారు.